parts by mass of solute present in 100 parts by mass of solution. Percentage by weight can be calculated as weight fraction into 100. Now, weight fraction, weight of solute divided by weight of solution into 100. ఇప్పుడు సపోజ్ మనకి 5% by weight of sugar solution అన్నాం అనుకోండి. 100 grams of solution contain 5 grams of sugar. అంటే W2 weight of sugar 5 grams అయితే weight of solution 100 grams అయితే weight of solvent ఏమవుతుందంటే 100 minus 5 95 grams. సో ఇప్పుడు weight of 1 for solvent, 2 for solute, ఇది మర్చిపోతున్నానా? సో పర్సంటేజ్ బై వెయిట్ 5 గ్రామ్, ఇక్కడ మనకు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఎంత వచ్చింది 5 grams అయితే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 95 grams. అంటే 95 grams ఆఫ్ సాల్వెంట్ లో 5 grams సొల్యూట్ ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను చూడండి. ఒక సొల్యూషన్ 200 grams ఉన్నదండి. 200 grams. ఇది 30% weight by weight సొల్యూషన్. దీన్ని ఇంకొక సొల్యూషన్ 2 అయితే సేమ్ సొల్యూట్ నాన్న, రెండిట్లో కూడా సేమ్ సొల్యూట్ ఉన్నది. ఇది 300 grams సొల్యూషన్ ఉంది. ఇది 20% weight by weight అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడు, ఇక్కడ సొల్యూషన్ 1 ని సొల్యూషన్ 2 తో కలిపేశాడు. చూడండి, ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ రెండు సొల్యూషన్స్ ని కలిపేశాడు. కలిపి రిజల్టెంట్ సొల్యూషన్ లో పర్సంటేజ్ బై వెయిట్ ఎంత ఉన్నది అని అడిగాడు క్వశ్చన్. సో క్వశ్చన్ క్లియర్ కదా. సొల్యూషన్ 1 సొల్యూషన్ యొక్క వెయిట్ ఎంత 200 grams, పర్సంటేజ్ బై వెయిట్ 30%. అలాగే సొల్యూషన్ 2 300 grams, దాని యొక్క వెయిట్ 20% బై వెయిట్. ఇప్పుడు చూద్దాం, సొల్యూషన్ 1 లో సొల్యూట్ ఎంత ఉంది, అలాగే సొల్యూషన్ 2 లో సొల్యూట్ ఎంత ఉంది. ఇప్పుడు మనకి టోటల్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ వచ్చేసింది అనుకోండి. టోటల్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఎంత 200 + 300 500 grams. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఈ ఫార్ములాలో వెయిట్ ఆఫ్ సొల్యూట్ కావాలి. ఫస్ట్ సొల్యూషన్ లో వెయిట్ ఎంత ఉంది, అలాగే సెకండ్ సొల్యూషన్ లో వెయిట్ ఎంత ఉందో కావాలి. సో ఇవి చూద్దాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఫస్ట్ సొల్యూషన్ ఎంత చూడండి. 100 grams లో 30 grams ఉందండి. 200 grams ఎంత ఉంటుందండి 60 grams. అంతేనా? అలాగే వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ సెకండ్ సొల్యూషన్ 100 grams లో 20 grams ఉందండి. అంటే 300 grams లో ఎంత ఉంటుందండి 3 × 20 60 grams ఉంటుంది. అంటే ఇప్పుడు వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ద 2 సొల్యూషన్స్, రెండు కలిపేశారు కాబట్టి 120 grams.
120 grams. సో ఇప్పుడు మనకి వెయిట్ ఆఫ్ సొల్యూట్ W2 ఉన్నది. అలాగే వెయిట్ ఆఫ్ సొల్యూషన్ 500 grams. ఇప్పుడు మనకి పర్సంటేజ్ బై వెయిట్ ఆఫ్ రిజల్టెంట్ సొల్యూషన్ ఎలా వస్తుంది? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. 120 by 5. 24% by weight. ప్రాబ్లం అర్థమైంది కదా? సొల్యూషన్ 1, సొల్యూషన్ 2 దాని పర్సంటేజ్ వెయిట్స్ ఇచ్చారు. ఈ సొల్యూషన్స్ ని యాడ్ చేశారట రెండు. అంటే ఆ రిజల్టెంట్ సొల్యూషన్ లో పర్సంటేజ్ బై వెయిట్ అనేది ఎలా ఉన్నది అనేది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేస్తాం. సో పర్సంటేజ్ బై వెయిట్ అంటే వెయిట్ ఫ్రాక్షన్ ఇంటూ 100. వెయిట్ ఫ్రాక్షన్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్. ఈ విధంగా మనం ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్ ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, పర్సంటేజ్ బై వెయిట్ ఆర్ వెయిట్ పర్సంటేజ్ అని మనం చెప్పచ్చు. లెట్ us go for the next one, that is వాల్యూమ్ పర్సంటేజ్. పర్సంటేజ్ బై వాల్యూమ్ అని కూడా అంటాం. పర్సంటేజ్ V by V. సో వాల్యూమ్ ఆఫ్, ఇక్కడ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ బై వాల్యూమ్. చూడండి, నెంబర్ ఆఫ్ పార్ట్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 parts by volume of solution సేమ్. పర్సంటేజ్ బై వాల్యూమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? వాల్యూమ్ ఫ్రాక్షన్ ఇంటూ 100. ఇది కూడా అంతే, వాల్యూమ్ ఫ్రాక్షన్ ఇంటూ 100. మరి వాల్యూమ్ ఫ్రాక్షన్ volume of solute divided by volume of solution into 100. అయితే ఈ టర్మ్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎక్కడ ఉపయోగిస్తాం? if both components solute and solvent are liquids or gases, then we use percentage volume by volume. ఓకే, సిమిలర్ పర్సంటేజ్ వెయిట్ బై వెయిట్ మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేసామో అదే విధంగా ఇది కూడా. సిమిలర్లీ చూడండి, పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. ఇక్కడ ఈ టర్మ్స్ లని మనకు అర్థమైపోతుంది. పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్, ద నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ number of grams of solute present in 100 milliliters of solution. సో ఇక్కడ సొల్యూషన్, సాల్వెంట్ అనేది ఏంటి? ఇక్కడ లిక్విడ్. సొల్యూట్ అనేది సాలిడ్. అంటే నాన్ వోలటైల్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ ఏ లిక్విడ్. అలాంటి సందర్భంలో మనం ఈ పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అనేది ఉపయోగిస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడైనా పర్సంటేజ్ అని ఇచ్చేసి వదిలేసాడు అనుకోండి, ఇది పర్సంటేజ్ బై వెయిటా పర్సంటేజ్ బై వాల్యూమా అనేది ఐడెంటిఫై చేయాలి. ఈ బోత్ ఆర్ సాలిడ్స్, పర్సంటేజ్ బై వెయిట్. If one is solid, solute is solid and solvent is liquid, percentage weight by volume అనేది మనం తీసుకుంటాం. చూడండి, ఇలాగే ఇక్కడ మనం 25% ఒక ఎగ్జాంపుల్ చూసాం. నోట్స్ లో ఉంది, చూసుకోండి ఒకసారి. 25% బై వాల్యూమ్ అని ఉంది అనుకోండి. ఆ వాల్యూమ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఇన్ వాటర్. ఇథైల్ ఆల్కహాల్ ఇన్ వాటర్. అఫ్ కోర్స్ వాటర్ అనేది ఇక్కడ సాల్వెంట్, ఇథైల్ ఆల్కహాల్ అనేది సొల్యూట్.
ఎంత ఉంది ఇక్కడ 25%. అంటే అర్థం ఏంటి? 100 milliliters ఆఫ్ సొల్యూషన్ 100 milliliters ఆఫ్ సొల్యూషన్ హ్యాస్ 25 milliliters alcohol, whereas 75 milliliters water. So water component enta 75 milliliters. అలాగే ఆల్కహాల్ కాంపోనెంట్ ఎంత? 25 milliliters. ఈ విధంగా పర్సంటేజ్ బై వాల్యూమ్. ఒకవేళ ఇదే చూడండి లిక్విడ్సే అయినా కూడా ఇలా ఇచ్చాడండి, ఏంటి? వెయిట్ బై వాల్యూమ్ అని ఇచ్చాడు. అలా ఇస్తే ఏమైంది? రెండు లిక్విడ్స్ అయింది, బట్ ఏమి ఇచ్చాడు? పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అని ఇచ్చాడు. అంటే ఆల్కహాల్ ని వెయిట్ రూపంలో తీసుకున్నాడు, వాటర్ ని వాటర్ ని ఏం తీసుకున్నాడు? వాల్యూమ్ రూపంలో తీసుకున్నాడు. సో అప్పుడు ఎలా తీసుకోవాలి? 100 ml of solution has 25 grams of alcohol and 100 ml of solution అంటే 25 grams of alcohol, whereas 75 milliliters of water are present. Percentage by volume, percentage weight by volume. ఈ విధంగా మనం ఈ కాంపోనెంట్స్ మనం గమనించవచ్చు. అలాగే చూడండి ఎగ్జాంపుల్, కొన్ని కమర్షియల్ బ్లీచింగ్ సొల్యూషన్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం జరిగింది నోట్స్ లో. చూడండి, నేనైనా సోడియం హైపోక్లోరైట్ ఇన్ వాటర్, దాని పర్సంటేజ్ బై వెయిట్ రూపంలో చూస్తాము, లిక్విడ్ బ్లీచ్ గా ఉపయోగిస్తారు అని. సో మీకు ఫస్ట్ డే ఇచ్చినటువంటి 4 pages లో దానికి సంబంధించినటువంటి డిస్కషన్ మనం చేసాం. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొల్యూషన్, పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. దానిలో ఎగ్జాంపుల్ చూడండి అన్న, 20% వెయిట్ బై వాల్యూమ్ సొల్యూషన్, వెయిట్ బై వాల్యూమ్ సొల్యూషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఏంటి అర్థం ఏంటి? 100 milliliters ఆఫ్ సొల్యూషన్, 100 milliliters of solution has 20 grams of sodium hydroxide. So it is clear. Non-volatile solute, solid అనేది ఒక లిక్విడ్ లో డిజాల్వ్ అయి ఉంది. అలా ఉన్నప్పుడు చూడండి 20 grams of NaOH is present in 100 milliliters of solution. So దీనికి సంబంధించినటువంటి ఫార్ములా మనం ఎలా రాసుకోవచ్చు చూడండి. పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఈ ఫార్ములాన్ని బాగా నోట్ చేసుకుని గుర్తుపెట్టుకున్నానా? ఓకే. అలాగే పార్ట్స్ పర్ మిలియన్, ppm, ఫస్ట్ లో మనం ఆల్రెడీ ఈ పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఏంటో చూసాం. The number of parts by mass of solute present in million parts, 10⁶ parts by mass of solution. So ppm, parts per million. ఇది కూడా అంతే, వెయిట్ ఫ్రాక్షన్ ఇంటూ 10⁶ అని తీసుకుంటాం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10⁶. ఈ విధంగా ppm అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఫర్ aqueous solutions 1 ppm is equal to 1 milligram per liter. యూనిట్ గుర్తుపెట్టుకోండి, 1 ppm is equal to 1 milligram per liter. అలాగే పార్ట్స్ పర్ బిలియన్, బిలియన్ అంటే 10⁹. సో సేమ్ చూడండి, వెయిట్ ఆఫ్ సొల్యూట్ డివైడెడ్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 10⁹. 10⁹. సో ఇది 1 ppb per aqueous solution, 1 milligram per 10 cube liters, 1000 liters. సాధారణంగా ఈ రెండు మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే వాటర్ లో ఏవైనా
డిజాల్వ్డ్ మినరల్స్ ఉంటే వాటిని తెలుసుకోవడం కోసం ఈ ppm గాని ppb గాని మనం ఉపయోగిస్తాం. సో ద డిజాల్వ్డ్ మినరల్స్ or dissolved pollutants in water is given in terms of either ppm or ppb, parts per billion. Okay, so ppb చూసాం. దాని తర్వాత నెక్స్ట్ మీకు ఇచ్చింది ఏంటంటే మోల్ ఫ్రాక్షన్ కి సంబంధించి, అంటే మొలారిటీ నార్మాలిటీ ఈ టర్మ్స్ మనం ఫస్ట్ లో చూసాం, మళ్ళీ ఎలాగో డిస్కస్ చేస్తాను. మోల్ ఫ్రాక్షన్ అది చిన్న టాపిక్ కాబట్టి మోల్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే ఓకే, లెట్ us క్లోజ్ అవర్ లెసన్. ఈ మోల్ ఫ్రాక్షన్ కి సంబంధించినటువంటి టాపిక్ అంతా కూడా నోట్స్ లో నోట్ చేసుకోండి. 8 pages దాకా మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది. టుమారో ఐ విల్ కంటిన్యూ ద లెసన్. ఓకే, నన్ను ప్రాక్టీస్ చేయండి. అలాగే నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఫ్రైడే, రేపే ఉంది ఎగ్జామ్. ప్రిపేర్ అవ్వండి. ఇంకొక సినాప్సిస్ కూడా మీకు అప్లోడ్ చేశాను, అది చదవండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్యూములేటివ్ ఎగ్జామ్ నెక్స్ట్ ఫ్రైడే వచ్చి మీకు క్యూములేటివ్ ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.